అసలు వీడికి ఏమైంది? వీడెందుకు ఇలా కుప్పకూలి పడిపోతున్నాడు? అసలు ఆ మనిషి ఏం చేసినట్టుంది? ఇప్పుడు వీడిని అడిగితే అనుమానం వస్తుంది నా మీదే. నేను వెంటనే మనీషాకు ఫోన్ చేసి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది దేవయ్యని. ఇక మరోవైపు మాత్రం గర్భసంచిని తీసి జానుకి పెడుతూ ఉంటారు. ఇక అంతలోనే జయదేవ్ మాత్రం వివేక్కి ఫోన్ చేస్తాడు. హలో 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 అన్నయ్య, నేను వివేక్. పెద్దనాన్న, అన్నయ్య ఫోన్ నీ దగ్గర ఉందేంటి? అసలు అన్నయ్యకి ఎంత ఫోన్ చేసినా కూడా ఫోన్ తీయట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమైపోయాడు? మీరంతా ఎక్కడున్నారు అని అంటూ ఉంటే, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వివేక్. ఏంటి పెద్దనాన్న? ఏం చెప్పాలి? ఆ మనీష ఏం చేసింది? ఏం చేసింది పెద్దనాన్న? ఆ మనీష ఏం చేసింది అని ఈ విధంగా అంటూ ఉంటే, నమ్మక ద్రోహం చేసిందిరా అని విధంగా అనగానే ఒక్కసారిగా ఇక వివేక్ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటి పెద్దనాన్న ఏమంటున్నావు? మనీష నమ్మక ద్రోహం చేయడం ఏంటి? అసలు ఏం జరిగింది? వీడేంటి అంత కంగారు పడుతున్నాడు? కొంపతీసి ఆ మనీష ఏం చేసిందో ఏంటో, కొంపతీసి మిత్రను కానీ చంపేసిందా ఏంటి అని మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది దేవయ్యని. చెప్పండి పెద్దనాన్న, ఏం జరిగింది? మనీష లక్ష్మికి అన్యాయం చేసింది, బ్రతుకును బొక్కి పాలు చేసింది. ఏంటి పెద్దనాన్న ఏం మాట్లాడుతున్నారు? అవునురా అని అంటూ వెంటనే జరిగిందంతా కూడా జయదేవ్ చెప్తాడు. ఒక్కసారిగా వివేక్ షాక్ అయిపోతాడు. ఏంటి పెద్దనాన్న మీరు అంటుంది? ఆ మనిష అంత నమ్మక ద్రోహం చేసిందా అని విధంగా అంటూ వెంటనే ఒక్కసారిగా కుప్పకూలి క్రింద పడిపోతాడు. ఇదేంటి, వీడేంటి ఇలా కుప్పకూలి క్రింద పడ్డాడు? కొంపతీసి ఆ మనీష కానీ ఏం చేసి ఉంటుంది? వెంటనే మనీషాతో మాట్లాడాలి అని అనుకుంటూ వెంటనే పక్కకు వెళ్ళి మనీషాకు ఫోన్ చేస్తుంది దేవయ్యని. సరైన సమయానికి ఆంటీ ఫోన్ చేస్తున్నారు అని అనుకుంటూ వెంటనే ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది. హలో ఆంటీ, ఏమైంది మనీషా? ఏం జరిగింది? బావగారు ఫోన్ చేయగానే వివేక్ ఎందుకు సైలెంట్ అయిపోయాడు? షాకింగ్గా కుప్పకూలి క్రింద పడిపోయాడు. ఏం జరిగింది? ఏం జరిగిందా ఆంటీ? మిత్ర నా మెడలో తాళి కట్టాడంటీ. తాళి కట్టాలని అనుకున్నాం కదా ఆంటీ, అదే జరిగింది. అంటే ఏం మాట్లాడుతున్నావు మనీషా? నీ మెడలో మిత్ర తాళి కట్టాడా? అవునంటే మిత్ర నా మెడలో తాళి కడతాడు కదా, మత్తులో ఉన్నప్పుడు కట్టేలా చేశాను. అది సాధ్యం కాదు కదా. అంటే అంటే ఎలాగో మిత్ర మత్తులో ఉన్నాడు కదా, నాకు నేనే తాళిని కట్టుకున్నాను. ఆ తర్వాత మిత్ర ఒక్క ముడిని వేస్తే సరిపోతుందని అప్పుడు సరియు చేత వీడియో క్లిప్ని తీయించాను. అదే సమయానికి జయదేవ్ అంకుల్ కూడా వచ్చాడు. ఇక నిజంగానే మిత్ర నా మెడలో తాళి కట్టాడేమో అని జయదేవ్ అంకుల్ కూడా భావిస్తున్నాడు. కాబట్టి సాక్ష్యాలన్నీ నా వైపే ఉన్నాయి. ఇక మీడియా కూడా ఆ వీడియో క్లిప్ని తీసేసుకుంది. కాబట్టి ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరంటే, ఎందుకంటే ఇక మిత్ర నావాడు. అన్ని సాక్ష్యాలు నాకు అనుగుణంగా ఉన్నాయి. కానీ నువ్వలా అనుకుంటున్నావేమో. ఎలాగో అక్క రాబోతుందని తెలుసు కదా, ఆంటీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను ఆంటీ. ఎందుకో తెలుసా ఎదురు చూస్తున్నాను? ఇక వచ్చినా ఎలాంటి సమస్య లేదు, ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఎందుకంటే మిత్ర నా మెడలో తాళి కట్టేశాడు. జయదేవ్ అంకుల్ కూడా అదే చెప్తాడు. మిత్రయే స్వయంగా తాళి కట్టడం నా కళ్ళతో చూశానని. అప్పుడు నన్ను కోడలిగా అంగీకరించి తీరుతుంది. ఇక లక్ష్మి కూడా చాలా బాధపడుతుంది. ఆ తర్వాత లక్ష్మి నన్ను యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే మీడియా, సరియు దగ్గరున్న వీడియో ఇవన్నీ కూడా నాకు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి. కానీ విషయం ఏంటంటే, నాకు నేనుగా తాళి కట్టుకున్న విషయం నాకు, సరియుకో, మీకు తప్ప మరెవరికి తెలియదు. అందరూ కూడా మిత్రనే నా మెడలో తాళి కట్టాడని అందరూ భావిస్తున్నారు. ఇక అదే నమ్మకం మీద ఉన్నారు కాబట్టి ఆంటీ ఎప్పుడు వచ్చినా డోంట్ వరీ. కానీ ఇవన్నీ తారుమారు చేస్తే అప్పుడు ఎలా? తారుమారు చేయలేరంటే మీరు కంగారేం పడకండి, నేను చూసుకుంటాను కదా అని అంటూ ఉండగా, ఏమో మనీషా,
ఇక అక్కొచ్చి అన్ని తారుమారు చేస్తుందో ఏమో అని నేను కంగారు పడుతున్నాను. ఆంటీ, మీరు అనుకున్నట్టుగా ఏదీ జరగదు. మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. ఎందుకంటే లోకం నన్ను మిత్ర భార్యగానే చూస్తుంది. అలాగే చూడనివ్వండి ఆంటీ అని ఈ విధంగా అనగానే ఏం జరుగుతుందో ఏమో అని దేవయాని అంటూ కాల్ని కట్ చేస్తుంది. మరోవైపు థియేటర్ నుండి డాక్టర్ వస్తారు. సక్సెస్ఫుల్గా ఆపరేషన్ కంప్లీట్ అయింది. లక్ష్మి గర్భసంచిని జానుకి గర్భసంచికి అటాచ్ చేసి పెట్టాము. ఇక మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ భార్యకి పిల్లలు పుడతారు. ఆపరేషన్ సక్సెస్ అయింది అనే విధంగా చెప్పగానే ఇక దేవయాని కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. కానీ వదినమ్మ కళ్ళు తెరిచాక ఈ నిజం వింటే ఎలా తట్టుకుంటుందో ఏమో అని చాలా కంగారుగా ఉంది. వదినమ్మకి ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. భగవంతుడా, ఇలా జరుగుతుందేంటి అని మనసులో చాలా బాధపడిపోతూ ఉంటాడు వివేక్. ఇక అప్పుడే జాను ముందుగా స్పృహలోకి వస్తుంది. నన్నెందుకు బ్రతికించారు డాక్టర్? పిల్లలు లేని నన్ను గొడ్రాలు అని అందరూ నన్ను సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. ముఖ్యంగా మా అత్తయ్య గారే. అలాంటి నన్ను మీరెందుకు బ్రతికించారు డాక్టర్ అని అంటూ ఉంటే, నిన్ను గొడ్రాలు అని ఇంకెవరు కూడా అనరమ్మా. ఎందుకంటే నీకు పిల్లలు పుడతారు. అలా అని మా ఆయన మీతో చెప్పమని చెప్పారా? చెప్పండి డాక్టర్, నాకు అంతా తెలుసు. నన్ను బాధ పెట్టడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే మీతో అలా మాట్లాడిపిస్తున్నారని కూడా నాకు అర్థమవుతుంది. లేదమ్మా, నీకు గర్భసంచిని పెట్టామమ్మా, నీలో ఉన్న గర్భసంచిని తీసేశాము అనే విధంగా అనగానే ఒక్కసారిగా జాను షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి డాక్టర్, ఏమంటున్నారు? ఇప్పటికిప్పుడు గర్భసంచిని ఎవరు డొనేట్ చేస్తారు? చెప్పండి డాక్టర్. ఎవరో కాదమ్మా, మీ అక్క స్వయాన మీ అక్కే గర్భసంచిని నీకు దానం చేసింది అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా జాను షాక్ అయిపోతుంది. ఏంటి డాక్టర్, ఏమంటున్నారు? మా అక్క నాకు నాకు దానం చేసిందా? అవును, మీ అక్కే గర్భసంచిని దానం చేసింది. నీకు పిల్లలు పుట్టాలని నువ్వు కళ్ళు తెరిస్తే ఈ విషయానికి నువ్వు ఒప్పుకోవని, కళ్ళు తెరవకముందే ఇదంతా జరిగిపోవాలని తను స్వయంగా చెప్పటం వల్లే మేము చేయాల్సి వచ్చింది. నేను వెంటనే మా అక్కని చూడాలి. ఇంకా 2 గంటల తర్వాత మీ అక్క స్పృహలోకి వస్తుంది. ఎక్కడ ఉంది డాక్టర్? మీ అక్క ఆపరేషన్ థియేటర్లో ఉంది, వెళ్ళమ్మా అని అనగానే వెంటనే పరిగెత్తుకుంటూ జాను వెళ్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి జాను చూసిన వివేక్, జాను ఇప్పుడు నీకు ఎలా ఉంది? నేను అక్కతో మాట్లాడాలి. అక్క నా కోసం ఎన్ని చేసింది, గర్భసంచిని కూడా నాకు దానం చేసింది. ఏంటి వివేక్ అలా చేస్తుంటే నువ్వైనా కూడా ఆపాలని అనుకోలేదా? ఎందుకు వివేక్? ఎందుకంటే నీ ప్రాణాన్ని బ్రతికించాలని మీ అక్క అనుకుంది కాబట్టి నేను కూడా వద్దని చెప్పినా వినలేదు అని అంటూ ఉండగా, అక్క కళ్ళు తెరవక్క, ఎందుకక్క నా కోసం ఇన్ని త్యాగాలు చేస్తున్నావు అని అంటూ కాళ్ళు పట్టుకొని బాధపడిపోతూ ఉంటుంది. అంతలో నెమ్మదిగా లక్ష్మి స్పృహలోకి వస్తూ ఉంటుంది. మరోవైపు మాత్రం ఇక వెంటనే అరవింద కారు వచ్చి ఆగుతుంది. ఇక కోపంగా కారు నుండి దిగి ఇంట్లోకి వెళ్తుంది. మిత్ర, లక్ష్మి, మనీషా ఎక్కడ ఉన్నారు అనే విధంగా అంటూ ఉండగా, అక్క వచ్చేసావా అక్క? ఇంట్లో ఎవ్వరూ లేరు, ఎక్కడికి వెళ్ళారు? అక్క ఇది ఇది ఏం జరిగింది? ఎక్కడ ఉన్నారు? మిత్ర హోలీ ఆడటం కోసం అందరూ కూడా సరియు దగ్గరికి వెళ్ళారు. నేను వెంటనే వెళ్ళాలి. ఇక టైం ముగియబోతోంది. ఏమైందక్క, ఏం జరిగింది? ఇప్పుడు నేను నీతో మాట్లాడే అంత నాతో పాటు పద దేవయాని అని అంటూ వెంటనే దేవయానిని ఇక తీసుకెళ్తూ ఉంటుంది. ఏం జరుగుతుందో ఏంటో అని దేవయాని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.